కేఎస్ ప్రసాద్ గారు. సో ఇంతవరకు తను మాట్లాడింది మీరు వినే ఉంటారు. సో ఏం చెప్తారు? ఇది పవన్ కళ్యాణ్ గారి అంశం గురించే కదా. ఎస్ సార్, యా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అయితే తలా తోక లేకుండా ఒక గౌరవప్రదమైన కేబినెట్ మంత్రి హోదాలో ఉండి ఒక ప్రాంతాల్ని ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ మనోభావాలు గాయపడేలా మాట్లాడడం ఆయనకి ఏ అర్హత లేదు. రెండోది, ఆయన తలా తోక లేకుండా మాట్లాడిన మాటని ఖచ్చితంగా ఆయన ఏమీ కాకుండా దాన్ని పదాన్ని విరమించుకొని సారీ చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక యాదృచ్ఛికంగా వచ్చిన మాట కింద దాన్ని అభివర్ణిస్తే సరిపోతుంది. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత బేసిక్స్ కొన్ని తెలుసుకోవాలి. ఇవాళ వెస్ట్ బెంగాల్ని తలదన్నే ఆ తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఏ విధంగా జరుగుతుందంటే హైయెస్ట్ క్రాప్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ తెలంగాణ వరి విషయంలో. అంటే పచ్చని పైర్లు అన్న దగ్గర పచ్చదనానికి ఉభయ గోదావరి జిల్లాల్ని ఎప్పుడూ కూడా సమైక్య రాష్ట్రంలో తలమానికంగానే చెప్తున్నాం. అలాగే హైదరాబాద్ రెవెన్యూ ఏదైతే ఉందో సమైక్య రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి సమైక్యంగాను పంచిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. వీటిలన్నింటినీ నేపథ్యంలో ఒక ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర పీపుల్ ఇక్కడ వచ్చి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది నివాస యోగ్యాలు కలుగు చేసుకుని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఈ సూర్యోద్భవ వాతావరణాన్ని అనవసరమైన ఒక పొల్లు మాటతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి, ఒకప్పుడైతే సినిమా యాక్టర్ ఏదో నోరు చేరేది తలా తోక ఉండదని తీసి పడేయడానికి వీలవుతుంది. కానీ ఇవాళ గౌరవప్రదమైన క్యాబినెట్ హోదా కలిగి ఉంది. దానికి ఒక అలంకారప్రాయంగా ఇచ్చిన ఒప్ప ముఖ్యమంత్రి అన్నది కూడా ట్యాగ్ లైన్ యాడ్ అయింది. కాబట్టి వీటికి సముచితంగా చెప్పాలి అంటే మూడో మాట లేకుండా ముందు ఆ పదాన్ని విరమించుకుని తెలంగాణ మనోభావాలు గాయపరిచినందుకు సారీ అని చెప్పేసి సరిపోతుంది. సింపుల్. గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకుని ఈ సినిమాలు ఆడనే ఉన్నట్టు ఇక్కడ సినిమా ఫోటోగ్రఫీ కెపాసిటీతో ప్రాంత మనోభావాలు గాయాలైన కారణంగా అంటే మీరు క్షమాపణ చెప్పాలంటున్నారు. జనసేన పార్టీని అఫీషియల్ గా ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది కదా. సో అలాంటి మేము మాట్లాడింది కేవలం నార్మల్ గా మాట్లాడాము, అది వివాదాస్పదం చేయకండి, రాజకీయం చేయకండి అని అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేశాక ఇంకా క్షమాపణ చెప్పినట్టే కదా. కింద సంతకం ఎవరైనా పెట్టారా? చూసామమ్మా లెటర్ కింద సంతకం ఉందో చూడు ఒకసారి. ఎవరికి రాశారో కనుక్కో సార్. తలా తొక్కలేంది కాదు కదా. ఇవాళ నేను చెప్తుంది ఎంతసేపు ఆయన గౌరవప్రదమైన కేబినెట్ హోదాలో ఉన్నాడు. ఇది పార్టీ లెటర్ ఇవ్వడం కాదు. ఒక మంత్రి హోదాలో ఆయన మాట్లాడిన మాటకి పార్టీ వాట్ వైట్ ఈస్ కన్సర్న్. పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన అధ్యక్షుడు లెటర్ మీద క్షమాపణ చెప్పాలండి అట్లీస్ట్. ఇది మిగిలిన కేబినెట్ సహచరులకు వర్తించదు, ఇది మా కూటమి అన్న మాట కాదు, నేను అన్న మాటగా చెప్పానండి. అప్పుడు కూడా దానికి శాంచుటీ ఉంటుంది. ఉద్యమ నేపథ్యంలో చాలా మాటలు దొరిలే అందరూ. నిజంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అన్న మాటలకి మేము కూడా అందరం నొచ్చుకున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర విభజన అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడితే కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో నాట్ యాక్సెప్టబుల్ అన్నది మేము చాలాసార్లు చాలా విధాలుగా గలం వినిపించాం. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల తర్వాత పాతగాయాలను నిద్ర లేపుకుంటే ఎలా అన్నది ప్రశ్న. ఇవాళ హరీష్ రావు గారితోనూ కేసీఆర్ గారితోనూ వాళ్ళు పరిపాలించిన టెన్యూర్లో ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఏ సెటిలర్కి ఒక కష్టం కూడా రాలే. తర్వాత వాళ్ళు కూడా మీ కాలంలో ముళ్ళు గుచ్చుకున్నాం, మా పంటితో తీస్తాం, ఇక్కడ కోటి రత్నాల వీణ తెలంగాణ దీన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి మేము రాష్ట్ర విభజన కోరుకున్నాం, కానీ మేము ఎప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఏ విధంగా మనోభావాలు గాయపరచం అన్న కాన్సెప్ట్తోనే ప్రభుత్వం ముందుకెళ్ళి తర్వాత కూడా ఇక్కడ ఎవరు కూడా సెటిలర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు. మా సీనన్న నిజంగా నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో ఆయన వంతు గలం వినిపించడంలో ఢిల్లీలో ఆయన చేసిన పోరాటం నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా తెలంగాణలో ఇక్కడ ఉన్నవాడిని, నాకు తెలిసిన ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యం. ఆంధ్ర స్తబ్దంగా కాంగ్రెస్ ముసిలి జంబూకాలన్నీ నోటట మాట పడిపోయి రాష్ట్ర విభజన మనకు అక్కర్లేకపోయినా బలవంతం చేసిన దౌర్భాగ్యులు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. మొహమాట లేకుండా చెప్తున్న విషయం. కేవలం వీళ్ళు తాత్కాలిక ఉపశమనం కోసం రాష్ట్ర విభజన తర్వాత ఇవాళ 14 సంవత్సరాల తర్వాత ఆయన గ్యాప్కి వచ్చి ఇవాళ ఆ విషయం మాట్లాడడం అంటే కొంచెం ఆ స్థాయి కలిగిన వ్యక్తికి అలా మాట్లాడకూడదు అన్నదే నా ఆక్షేపం. రెండోది, ఇవాళ మీరు వాళ్ళందరితోనూ క్షమాపణలు చెప్పించాలి, మళ్ళీ దానికి ముడిపెడితే సార్ ఇది అగ్రవేటివ్ సిచ్యువేషన్స్ ని రైస్ చేయడమే తప్ప దీంట్లో పాసిఫికేషన్ అనేది ఎక్కడ కనబడుతున్నది. అట్లా ప్రసాద్ గారు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. నేను వేరే రకంగా అట్లా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఊరుకోవచ్చు, ఇవాళ ఆయన క్షమాపణ చెప్పొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ కాదు. 5 కోట్ల మంది ప్రజలకి అవమానపడ్డారు, కానీ దోచుకున్న దొంగలు ఎవరు? 5-10 మంది. మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ తెలుసు, ఆంధ్రాకు తెలుసు, భారతదేశానికి తెలుసు. మళ్ళీ ఇవాళ ఆ దొంగలతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ దొంగలే మాకు నాయకులు, మేమంతా ఆ దొంగల బాటలోనే పోతామని చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వం కూడా. మరి ఆ దొంగల బాటలో పోయేటప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నారనో, మీరు అన్నారనో, నేను అన్నారనో అసలు విషయం ఏముంది? ఈ రాష్ట్రాన్ని హోల్సేల్ గా లూటీ చేసి తెలంగాణని పాకిస్తాన్తో పోల్చిన వాళ్ళనేమో
మీరు మాకు నాయకులు, వాళ్ళే మాకు ఆదర్శం అని పార్టీ ఒక పోతుంది. పక్కన చెప్తూ ఇంకో శ్రీనివాస్ గారు, పక్కనేమో ఇది శ్రీనివాస్ పెద్ద గారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఇష్యూ, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా చెప్తున్నారు. నేను ఆ ఒక్క పాయింట్ లో నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు నిజంగా- సమైక్య- నిజంగా కాదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మన సోదరులు ఎవరన్నా మేము బాధపడ్డాము, మమ్మల్ని అవమానించినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ అంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారు, చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయట్లేదు, నేను జనసేనలో లేను, తెలుగుదేశంలో లేను, బీజేపీలో లేను, కాంగ్రెస్ పార్టీలో లేను. నేనేమన్నా అంటే మనం మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా దాన్ని ఒక పవన్ కళ్యాణ్, మరి ఒక డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు డెఫినెట్ గా ఆయన ఇష్యూ చాలా సీరియస్ గా పోతుంది. మీరు చెప్పిన నేను ఏకీభవిస్తాను. అట్లా ఒక మంత్రి మాట్లాడినా, ఎమ్మెల్యే మాట్లాడినా, ఎంపీ మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా అదే స్థాయిలో పోతాయి. ఏ రోజు కూడా మనం అట్లా Yes, sir. అంటే మాట్లాడే మీ- వ్యక్తులను మనం కట్టడి శ్రీనివాస్ గారు చేయట్లేదు. మీ క్వశ్చన్కి ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు సమాధానం. ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలు ఇంకా ఫుల్ గా కాని రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు అన్న మాట, ఇదేమైనా పాకిస్తానా, పాస్పోర్ట్లు పట్టుకురావాలా మేము అన్న కాన్సెప్ట్ లో మనకి సపోర్టింగ్ గానే మాట్లాడు ఆ కాంగ్రెస్ నాయకుడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఎక్కడ గాయపడలేదు. అక్కడ తెలంగాణలో కూడా ఇంకా రాష్ట్ర విభజన వచ్చినంత మాత్రాన మనం ఏ ప్రాతిపదిక మీద పాస్పోర్ట్లు పట్టుకు రావాలన్న కాన్సెప్టే, కానీ ఇదేమైనా పాకిస్తాన్ అని అభివర్ణించారు. దానికి మీరు దేంతోనో ముడిపెడితే నేనైతే మీ స్థాయికి నేను ముడిపెట్టడం కాదు, వాస్తవాలు కేవలం వాస్తవాలు. ఓట్ల కోసం, కేవలం Yes, yes. ఓట్ల కోసం ఏ సార్, ఎన్నికలు ఉందని ఓట్ల చెప్పేసి ఈ రోజు కోసం తెలంగాణ అంటే నుంచి నిజంగా ఆ రోజు తెలంగాణ నుంచి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు మీరు అన్నారు సో దేనికో దాని కేఎస్ ప్రసాద్ గారు సో కేఎస్ ప్రసాద్ గారు శ్రీనివాస్ సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. ఓట్ల కోసం ఇవాళ నంద్యాల వచ్చి శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి, నేను సమాధానం చెప్తాను. 1 మినిట్ శ్రీనివాస్ గారు. నంద్యాల వచ్చి శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఏమన్నా పాకిస్తానా, మేము అక్కడ రాని వేసా కావాలని చెప్పేసి రెచ్చగొట్టి, అంటే అమాయకులను ప్రజల యొక్క వాళ్ళ యొక్క పొజిషన్ ని రెచ్చగొట్టి ఓట్ల రూపంలో చేసుకోవటానికి చేస్తారు. నేను అది శ్రీనివాస్ గారు మీకు మళ్ళీ అదే మాట చెప్తున్నా. శ్రీనివాస్ గారు 1 మినిట్ అని కేఎస్ ప్రసాద్ గారు సో ఇప్పుడు అన్నారు కదా, సో సార్ అన్నారు దేనికో దానికో ముడి పెడుతున్నారు అని. మరి తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్ళ మధ్యలో ఎందుకు దూరారండి? ఇది కూడా అలాంటిదే కదా. తెలుసుకోవాలి. 1 మినిట్ సార్ శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. ఎవరు ఏమేమి చేశారు, ఎవరు మొట్టమొదటి వెళ్ళను, ఎవరికి సంబంధం ఉంది, ఎవరికి సంబంధం లేదు అనేది మనం చెప్పాలి. చెప్పకుండా మనం దాన్ని ముసుగేసుకుని మనం పవన్ కళ్యాణ్ ఒక్కడి గురించే మాట్లాడదాం, లేదా ఇంకొకరి గురించి మాట్లాడదు అంటే ఎట్లా కుదురుతుంది అది? నేను చెప్తుంది అదే సార్. మీరు చెప్పినట్టు నిజంగా ఓట్ల కోసం అనుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో మా చెడ్డ మనోభావాలు అందరికీ గాయమైపోయి ఆ రోజు కూటమి కింద ఏర్పడిన మహాకూటమి మీద పేరెట్టారు దానికి. తెలుగుదేశం కానీ కేసీఆర్ కానీ ఏం ఓట్లు పడలే, కేసీఆర్కి ఏం ఓట్లు రాలే. ఓట్ల రాజకీయం అన్న దగ్గర మీరు చెప్పిన మాటలకి నిజంగా అంత సెంటిమెంట్లు అవన్నీ అప్పుడు అంత ఫ్లేరప్ కాలే. 2014 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇక్కడ ఉద్యమ నేపథ్యం దీని పందా మారిపోయింది. అంచేత పాత గాయాలని మళ్ళీ రేపుకుంటూ కూర్చుని అల్లప్పుడు ఎల్లన్న అన్నాడు, పొల్లన్న అన్నాడు అంచేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏమంటారు? తెలంగాణ ఇస్తానని చెప్పిందండి. రాజశేఖర రెడ్డి గారి వల్ల తెలంగాణ ఆగలేదు, ఆయనకి సంబంధం లేదు. ఆయన అడ్డుకున్నారు కొన్ని రోజులు. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది, బీజేపీ హామీ ఇచ్చింది, ఆటోమేటిక్ అందరూ ఎస్ అన్నారు, తెలంగాణ అయిపోయింది. తప్పితే 2009 ఒక్కళ్ళ క్రెడిట్ లేదు, తెలంగాణ ఒక్కళ్ళ క్రెడిట్ వల్ల రాలేదు. తెలంగాణకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కూడా సపోర్ట్ చేశారు. అది నేను మళ్ళీ చెప్తుంది అదే. 2009లో ఎప్పుడైతే రాష్ట్రంలో మహాకూటమి కింద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడే రాష్ట్రం ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? 2014 ఇచ్చారా? 2014 ఇచ్చారు. 2009 ఎలక్షన్ అయిపోయింది, 2005 ఎలక్షన్, రెండు పోయా. అంచేత మీరు ఎప్పుడు ఇచ్చారని దాని మీద మాడితే ఎవరి వల్ల వచ్చిందో ఎవరి వల్ల రాలేదో, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని ఉద్ధరించారో ఖచ్చితంగా మాడొచ్చు. కానీ ఇవాళ మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఇస్తేనేమో మనకి 1400 మంది తెలంగాణ కోసం చనిపోయే పరిస్థితి ఉండేది కాదు, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. చనిపోయిన తర్వాత 1 మినిట్ శ్రీనివాస్ గారు మీరు క్వశ్చన్ అడిగారు, దీనికి సమాధానం కేఎస్ ప్రసాద్ గారు కూడా చెప్తారు. మీరు వింటే దాని తర్వాత తను ఏం మాట్లాడతారు అనేది కూడా తెలుస్తుంది. నేను అంటుంది ఏంటంటే ఉద్యమ నేపథ్యంలో భావజాలాలు, విపరీతమైన భావజాలాలు ఉన్నాయి. అందరి మనసులు గాయపడ్డాయి, ఎవరు అతీతం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న మన ఉత్తరించి ఊళ్ళు వెళ్తామని చెప్పినాడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని నోట్లో మట్టిగడ్డలు పెట్టుకున్నారు, ఏమో నాకైతే తెలియదు. కానీ ఒక్కడు కూడా ప్రతిస్పందన అన్నది లేదు, ఇది వాస్తవం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర విభజన తర్వాత ప్రతిస్పందన స్టార్ట్ అయింది. కానీ రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల్లో ఆ ప్రతిస్పందన
కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది. తెలంగాణ అంటే నాకు ఇష్టం, ఇవన్నీ మాట్లాడుతుంది నేను మీరు కూడా కాదు. మీరు ఉద్యమ నాయకులు, మీరు ఎలా పోరాడారో కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసేవన్నీ కాంట్రడిక్షనే కనబడుతున్నాయి. ఓ పక్క తెలంగాణ నాకు ఇష్టం అంటాడు, తెలంగాణ ఉద్యమంకి గౌరవిస్తాం అంటాడు, ఆయన అన్నీ బాగున్నాయి. కానీ ఇవాళ ఒక ప్రాంత మనోభావాలకు సంబంధించిన అంశంలో ఆయన మాట్లాడిన తీరు కరెక్ట్ కాదని చెప్తున్నా. ఆ పదం కనుక ఆయన ఉచ్చరించకుండా ఉంటే ఈ ప్రాంతానికి ఎవరి దిష్టి తగిలిందో ఈ పచ్చదనానికంటే చాలా యాప్ట్గా ఉంది. కానీ పర్టికులర్గా స్పెసిఫిక్గా విభజిత రాష్ట్రం పేరెత్తి మాట్లాడటం అది ఎంతవరకు సముచితం అన్నదే ఆయన విజ్ఞతగా వదలాలి. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన ఏదో ఒక డెలిబరేషన్లో ఓ సినిమా యాక్టర్ నేపథ్యంలో మాట్లాడంటే నాకు మీకు ఏ బాధ బందిరి లేదు. కానీ ఇవాళ గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఓ కేబినెట్ మంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు. ఈ మూడు అతని నెత్తి మీద ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన ప్రస్థానం ఉందా లేదంటే ఉందని కూడా మన కోకటపల్లి ఎలక్షన్లో నిలబడిన నేపథ్యం ఉన్నప్పుడు, 2 పడవల ప్రయాణం ఉన్నప్పుడు ఏ పడవకి జస్టిఫై చేస్తున్నది ఆయనే సమాధానం చెప్పాలా. ఎస్ అంటే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు మామూలుగానే వదిలేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్నాడనే ఉద్దేశంతో ఏది మాట్లాడినా సినిమాలకు పొంతనలాగా తీసుకొని వచ్చి సినిమాలు ఆడనివ్వం, సినిమాలు ఆడవు అని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే రాజకీయం వేరు, సినిమాలు వేరు కదా, రెండింటినీ లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను, ఉద్యమ నేపథ్యంలో ట్యాంక్ బండ్ మీద నోటంట మాట కూడా రాని విగ్రహాలు ఏం పాపం చేశారు ఎరగొట్టినప్పుడు? ఉద్యమ నేపథ్యం అమ్మది. దాన్ని చూడవలసిన విధానం ఏంటంటే విగ్రహాలు మానేయుల యొక్క విగ్రహాలు ఎరగొట్టారన్న కోణం కాదు, ఉద్యమ ఆవేశ భావజాలం చూడండి. కానీ ఇక్కడికి వచ్చాకల్లా ఆవేశకావేశాలన్నీ తగ్గిపోయి ఎవరి మట్టుకంటే రాష్ట్రాలు విభజించిన తర్వాత తీరు కూర్చొని తారలాడేందని ఇప్పుడు మాట్లాడితే ఎలాగవుతుందమ్మా? ఇప్పుడు ఆ రోజు నిజంగా కేసీఆర్ గారు మాట్లాడింది, హరీష్ రావు గారు మాట్లాడిన మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిస్పందించి ఈ విధంగా మాడితే ఖచ్చితంగా గౌరవం ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున. ఎస్, ఒక ఉద్యమ నేపథ్యంలో మన ప్రాంతాన్ని కించపరుస్తూ మాడుతున్న కేసీఆర్ గారికి డీటెయిల్ సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్ మేమే మెచ్చుకున్నాం. అప్పుడు ఎవరూ మాట్లాడకుండా నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుని రాజకీయ అరంగేట్రాలు లేకుండా ఇవాళ రాజకీయ నేపథ్యాన్ని ముడిపెట్టి మాడితే ఎట్లాగవుతుందమ్మా? ఇది ఆలోచించాలి ప్రజలు. కేఎస్ ప్రసాద్ గారు, సో బినామీ అనే ప్రచారం జరుగుతుందని ఇప్పుడు కూడా అన్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు లేరు. రాజశేఖర రెడ్డి గారి ఏరాలో కాంగ్రెస్ మొనాటమీని బ్రేక్ చేస్తూ చాలా మంది యంగ్ బ్లడ్కి, చాలా మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు, రాజకీయ అరంగేటర్లో అవకాశాలు కల్పించాడు. సో ఆ టెన్యూర్లో వచ్చిన వాళ్ళందరినీ ఎవరు మట్టుకాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు బినామీ అంటే నేను ఏం చేయాలి దానికి? ఆయన అవగాహనలో ఆయన బినామీ అంటాడు, నేను కాదని ఏమని వాదించగలుగుతాం? వాళ్ళు బినామీని వాళ్ళు ఒప్పుకోవాలా లేకపోతే వీళ్ళు ఒప్పుకోవాలా? అసలు నాకు అర్థం కాని విషయం. ఒక ముఖ్యమంత్రి గారికి బినామీలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటారా? ఇది కొంచెం పోనీ ఏదో రాయలసీమ నుంచి ఆయన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో 2-3 గెలిపించుకున్న వాళ్ళు ఏవో బినామీలు అంటే అర్థం ఉంది. కానీ తెలంగాణలో వీళ్ళు బినామీ అంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ ప్రాస్పరిటీలో తెలంగాణ ప్రసాద్ గారు నేనేమన్నా అంటే 1 మినిట్ అండి శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు మొత్తం చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు. శ్రీనివాస్ గారు 1 మినిట్. శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. ఎప్పుడు బినామీ ఒక కామన్ మ్యాన్ ఉండు, పెద్ద వాళ్ళనే బినామీగా పెట్టుకుంటారు. కల్తీ మద్యం చూశారు, కల్తీ మద్యం ఇష్యూలో కదా ఇంకో దాంట్లో కూడా బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఇతర దేశాలు ఎవరు బ్లాక్ ని వైట్ గా మార్చారు అని రోజు ఇప్పుడు 50 మంది అరెస్ట్ చేశారు. ఏది కల్తీ మద్యంలో ఎవరు బినామీలు, ఎవరు డైరెక్షన్ లో మనం చూస్తున్నాం కదా. మీరు తిరుపతి చూడండి, పరకమని అసలు 1 year పాటు దొంగతనం చేస్తే వాడు రవికుమార్ అనే ఎంప్లాయీ వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని వాడి ఆస్తులు నేను రాసుకుని నేను చైర్మన్ గా ఉండి మేము రాజీ పడిపోయామంటే కొన్ని 100 కోట్ల మంది భక్తుల మనోభావాలు ఏమవ్వాలి? ఒక చైర్మన్ అనేవాడు ఒక మాఫియా గ్యాంగ్ గా తయారవచ్చా? టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్లు అక్కడ ఎవడో ఒక దొంగ ఉంటే రవికుమార్ అనే ఒక చిన్న ఎంప్లాయీ 100 కోట్లు ఎట్లా వాడు దొంగతనం చేస్తాయండి? ఓకే సార్, ఓకే కంటిన్యూ. కేఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ అండి. 1 మినిట్ సార్. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పిన దానికి సమాధానం కూడా కావాలి కదా సార్. 1 మినిట్ అండి శ్రీనివాస్ గారు, 1 మినిట్ అండి. హైకోర్టు చెప్పింది ఈ దొంగతనాన్ని మొత్తాన్ని మీరు బయటకి తీయండి, మీరు ఈ విధంగా ఏం చేస్తున్నారు, బోర్డు నిద్రపోతుందా, ఈవో నిద్రపోతున్నాడా, వెంటనే దీని ఇష్యూ తెలుసు అని చెప్పేసి విచారణ చేయండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంటే ఎంత ఫెయిల్యూర్ వ్యవస్థ ఉంది. ఈవో చైర్మన్ దొంగలైతే టీటీడీ బోర్డుకి ఎవరు రక్షిస్తారు? శ్రీనివాస్ గారు టాపిక్ మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి తన సమాధానం చెప్పాలి కదా, అది తన వర్షన్ కూడా మనం విన్న తర్వాతే కదా డిస్కస్ చేయగలుగుతాం. 1 మినిట్ వెయిట్ చేయండి, మీరు 1 మినిట్ ఉండండి. మీ క్వశ్చన్ కి కేఎస్ ప్రసాద్ గారు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి, కంటిన్యూ. కేఎస్ ప్రసాద్ గారు
కాదమ్మా, ఇప్పుడు డిబేట్ లో ఎవడన్నా కూర్చున్నాడు తల తోక లేకుండా ఏవో ప్రశ్నలు నన్ను అడిగితే నేను ఏమైనా మోడరేటర్ మీరు సమాధానం చెప్పాలి, నేను చెప్పాలి సమాధానం నన్ను విశ్లేషకుడికి పిలిచినప్పుడు? అసలు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ తెలంగాణ మనోభావాల గురించి మాట్లాడుతుంటే ఈ పరకమణి ఇవన్నీ మాడమంటే నేను మాడగలను గంటన్నర. మాడమంటావా పరకమణి గురించి? పట్టుకుంది పోలీస్ వ్యవస్థ, సంవత్సరం అని చెప్పి ఈ తపేలా ఛానల్లో ఇచ్చిన నెరేషన్ శ్రీనివాస్ గారు ఫాలో అవుతే నేనేం చేయాలా? ఆస్తి నాకు సంబంధించిన వాళ్ళు నేను దొంగగా నిరూపితమయ్యాను కాబట్టి నాకు సంబంధించిన ఆస్తులన్నీ స్వామివారికి ఇస్తానని చెప్పి రాసి ఇచ్చాడు అతను. ఇది దాన్ని ఏ విధంగా మలిచి మాట్లాడుతున్నారో ఆ తపేలా ఛానల్లోనే కనుక్కోండి. దాని గురించి వాళ్ళ వాదనలు నేను ఎలా ఏకీభవిస్తాను? పట్టుకున్న పోలీస్ ఆఫీసరు 379 అండ్ 381 కేసెస్ ఫైల్ చేశారు. అది గౌరవ న్యాయస్థానంలో మోర్ దెన్ 6 months నడిచింది. 8th month లో దాన్ని తీసుకెళ్లి లోక్ అదాలత్లో పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేస్తూ ఆస్తులు జప్తుకి ఏ విధంగా దాని దగ్గర టీటీడీ బోర్డులో ఒక చైర్మన్ ఒకటే ఉంటాడు, బోర్డు మెంబర్లు అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఏకాభిప్రాయం. ఈ శ్రీనివాస్ గారు దాంతో విభేదిస్తే నేను దాని మీద ఖచ్చితంగా నేను ఆర్గ్యూ చేయగలను. ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన ఇష్యూ ఇదేమన్నా నేషనల్ ఇష్యూ అంటే ఖచ్చితంగా బర్నింగ్ టాపిక్ కింద ఉంది. ప్రాంత మనోభావాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయి పెంచుకున్న వ్యక్తి, ఆయన ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. దీని మీద ఆయన ప్రజలకి ఇంకా దీన్ని అగ్రవేషన్స్ అంటే ఇది మరి డిబేట్ మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. సో పవన్ కళ్యాణ్ సంబంధించి ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి నేను అదే చెప్తున్నా. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో ఆయన గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ప్రధానికి ప్రాంతాల్లో ఏమన్నా బాబు మీ ప్రాంతానికి తెలంగాణ వాళ్ళు దృష్టి పడినట్టుకుంది అని రాష్ట్ర విభజన ముందు మాడితే యాప్ట్. పక్క ఊరు వచ్చి చెల్లంగి పెట్టాడా, లేదా ఎమ్మకాయలు ఎవరు చేశాడు, క్షుద్ర పూజలు. అసలు ఆ సమస్య పట్ల అవగాహన లేకుండా ఏది పడితే అది మాడితే మోతా తుఫాను ఊహకందని గాలుల వలన అవి మొండాలుగా మిగిలిన ఉన్నాయి కొబ్బరి చెట్లు. ప్రళయాలను ఎవరు మాట శాసించగలం? ఎవరి చేతిలో ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ గారు క్షుద్ర పూజలని ఎక్కడ చెప్పలేదండి. సో పేరుని నాని చెప్పారు, తను దిష్టి తగిలింది అన్నారు. ఇది క్లారిటీ ఇస్తున్నా అంతే. నాకేం క్లారిటీ ఒక్కర్లేదు, క్లారిటీగానే చెప్తున్నా. ఎవరో క్షుద్ర పూజలు చేయొచ్చు కొబ్బరి చెట్లు. బట్ క్లారిటీ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పరండి. పవన్ కళ్యాణ్ క్షుద్ర పూజలని ఎక్కడ చెప్పలేదు. జస్ట్ తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అన్నారు. దిష్టి వేరు, క్షుద్ర పూజలు వేరు. నేను క్షుద్ర పూజలు అనే విషయం కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రాంతంకి సంబంధించిన తెలంగాణ విషయం కాకుండా ఆయన ఎవరో మీకు సెల్లంగి పెట్టాడు, మా ఊర్లో నానుడి పదాలు ఇవన్నీ, ఓ సెల్లంగి పెట్టాడు, లేదా క్షుద్ర పూజలు చేశారు, కొబ్బరి చెట్టు కిందన ఉప్పు నీళ్లు పెట్టి నిమ్మకాయలు పెట్టారు, ఇలాంటివన్నీ మాకు ఊర్లో జరుగుతున్న మా ఏమంటారంటే నానుడి పదాల కింద చూస్తారు. సో అలాంటివి ఏమైనా మాట్లాడితే అర్థం ఉంది. అది కాకుండా యాక్చువల్గా తెలంగాణ కూడా ఇక్కడికి వచ్చి దిష్టి పెట్టడానికంటే తెలంగాణ వాళ్ళు సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు దిష్టి పెట్టారా? అంత దిష్టి పెట్టే వాళ్ళు ఉంటే ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతున్నాం? ఇవన్నీ మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి సంయమనాన్ని పాటించి మాడాలా. విచక్షణ రాహిత్యంగా ఒక ప్రాంతం మీద అపవాదం వేస్తూ మాడుతూ ఈ విధంగా ప్రస్తావించడం ఆక్షేపణీయమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా అన్నారు ఒక మాట, వైసీపీలో ఉన్న పేర్ని నాని కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మంత్రి పదవి ఇచ్చి వాళ్ళని పవన్ కళ్యాణ్ తిట్టేలాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు, అందుకనే ఇలా చెప్తున్నారు, క్షుద్ర పూజలు అంటున్నారు, లేకపోతే ఇంకోటి మాంత్రికుల్లాగా మాట్లాడుతున్నారు అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఇదే అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సాధారణంగా మీరు పవన్ కళ్యాణ్ గారు అనగానే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు వచ్చి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. రాజకీయ పార్టీలు అండి, రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో చూడండి, అంతేకాని అక్కడ మరి దాన్ని పట్టుకొచ్చి ఈయన అన్నప్పుడు గొంతుకులు పిసికేస్తాం, చెప్పులతో కొడతాం, ఇలాంటివన్నీ మాడినప్పుడు దానికి వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు. ఈయన ముందు మాట్లాడారు, వాళ్ళ ముందు మాట్లాడారు. మేము విశ్లేషకులుగా చాలా సందర్భాల్లో చెప్పాం. ఇవన్నీ అది కాదు అక్కడ ప్రస్తావన. ఇవాళ పార్టీల పరంగా ఒక ప్రాంతం ఒక రాష్ట్రాల కింద విభజన తర్వాత ప్రాంత మనోభావాలు గాయం చేసే హక్కు ఎవరికీ లేదు. అంచేత అప్పుడు వైఎస్ఆర్సీపీ అన్నదాన్ని ఇవాళ మీరు డిబేటబుల్ టాపిక్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎండ్లెస్ అండ్ కన్ఫైన్ టు ద రెస్పెక్ట్ ఏబీ స్టేట్ కింద అవుతుంది తప్ప ఇవాళ తెలంగాణ నుంచి వస్తున్న రెసిప్రొకేషన్. ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి గారు 2వ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇవాళకి కూడా సారీ చెప్పలేదని జడ్చర్ల ఎమ్మెల్యే గారు. సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ అయితే హెన్స్ ఫోర్త్ సినిమాల విషయంలో ఫుడ్ డౌన్ చేస్తామని చెప్పారు. దీనికి సమాధానం నేను కదా, ఆయన చెప్పుకోవాలి అటు నుంచి. మీరు సినిమాలు ఎలా ఆపుతారో నేను చూస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనుకోండి, అప్పుడు కథ వేరేగా ఉంటుంది. లేదా ఈ పదాలను నేను విరమించుకుంటానంటే దీనికి సంబంధించిన దాంట్లో ఎక్కడ భావావేశాలు స్తబ్దంగా అయిపోతాయి. అంటే జనసేన పార్టీకి సంబంధించిన సన్నిహితులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారు చిన్న సినిమాలు ఆపొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత సీన్ ఎవరికి లేదు అని కూడా అన్నారు కదా. అంటే ఏముంది, నేను ఫ్యాన్ గా ఒక 4 మాటలు ఇస్తాను, ఒక స్టేట్మెంట్లు ఇస్తాను, అవి ఎంతవరకు కన్ఫైన్ అవుతాయి. ఒక సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ని కాదని బెనిఫిట్స్ ఉండదు, థియేటర్లకి పెర్మిషన్ ఎవరు, పోలీస్ వ్యవస్థను పెకెట్ చేస్తారు అక్కడ. ఇది కూడా ఇక్కడ తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం వ్యవస్థే కదా.
ఏం ఫ్యాన్స్ వెళ్ళి సినిమా ఇచ్చగలుగుతారా? ఎందుకు ఇది గోరుతో పోయి గొడవల దాకా తెచ్చుకుని ఎస్ సార్, వెళ్తే ఏమైనా అవుతుందా పోనీ? ఎస్. అంటే వెళ్తే ఫైనల్గా 1 minute లో చెప్పండి దీని, అంటే క్షమాపణ చెప్తేనే ఇది సద్దు మణుగుతుంది అంటారా, లేకపోతే ఏమంటారు? నేను కాదమ్మా అడిగింది, గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న మినిస్టర్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతిస్పందన ఫుడ్ డౌన్ చేసి సారీ చెప్పని చెప్పారు, పదం విరమించుకోమన్నారు. దట్స్ ఇట్. నేను మీరు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పండి అంటాను. ఇక్కడ ఇది రేపొద్దున ఇది సిలికి గాలివానగా ప్రాంత మనోభావాలతో ముడిపడిపోతే తర్వాత పీక్కోలేక లాక్కోలేక అందరూ సావాలి. ఎస్. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఒక హార్మనీ దగ్గర 10 సంవత్సరాల పైచీలకి రాష్ట్ర విభజన కూడా అయిన తర్వాత శుభ్రంగా ఉన్నాం, అందరం కలకల్లాడుతూ ఉన్నారు 2 రాష్ట్రాలు. ఇప్పుడు లేని పొంతాలకైనప్పుడు కోరి తెచ్చుకుని అల్లప్పుడు చిన్నప్పుడు బూరెట్టవా గారెట్టవా అని తగుల్లాగా ఇప్పుడు మొదలెడితే కుదరవు. దేని అడ్మినిస్ట్రేషన్ దానికి ఉంటుంది. ఇంకా ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడతారు. డౌట్ లేకుండా దీని నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది ప్రభుత్వం, అది రెండు ప్రభుత్వాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అండ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి ఇంకొక 5-10 ఏళ్ళు. ఎందుకంటే ఎపెక్స్ బాడీలో నీటి నిల్వలు నిష్పత్తులు ఏవి ఇప్పటికి కూడా తెగలే. వీటిలన్నిటి విషయాల్లో భావావేశాలకు కనుక ఎక్కువైతే ఇప్పటికే చూడండి 2 ప్రభుత్వాలు మారే. అక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అవ్వచ్చు, ఇక్కడ 2 సార్లు టీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ నాగార్జున సాగర్ దగ్గర రైతుల యొక్క ఆక్రందన ఏ ప్రభుత్వాలు నిలవరించలేకపోయి. ఇవన్నీ తెలిసి దీనికి తాడు ప్రాంతీయ తత్వాలు కూడా రెచ్చగొడితే లేనిపోని తలకైనప్పుడు కోరి తెచ్చుకున్నట్టు ఉంటాయి. అంచేత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, సంయమనంతో తీర్చిదిద్దగల కెపాసిటీ ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని ఇక్కడతో పాసిఫై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.